ఓం నమో వెంకటేశాయ. నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలన్న తపన ప్రతి భక్తుడిలోనూ ఉంటుంది. ఆ శ్రీనివాసుని దర్శించుకున్నాక కలిగే అనుభూతి, ఆనందం వర్ణనాతీతం. భక్తులు తమ జీవితంలో స్వామివారి అద్భుతాలను, మహిమలను, ఆయన అనుగ్రహంతో పొందిన దివ్యానుభూతిని పంచుకోవడానికి ఈ కార్యక్రమం మీ ముందుకొచ్చింది. ఈరోజు కూడా ఎంతో మంది భక్తులు తమ దివ్యానుభూతిని మనతో పంచుకోనున్నారు. ముందుగా తిరుమల విశేషాలు, శ్రీవారి మహిమల గురించి అర్చక స్వాముల వారు ఏమి చెబుతారో చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భగవాన్ వికనస మహర్షి ప్రవచించిన శ్రీ వైఖానస భగవత్శాస్త్ర విధిగా స్వామివారి ఆలయంలో సమస్తములైనటువంటి ఆరాధనలు నిత్యము జరుపబడుతూ ఉంటాయి. భగవాన్ వికనస మహర్షి ప్రవచించిన వైఖానస భగవత్శాస్త్రాన్ని వారి శిష్యులైన అత్రి, భృగు, మరీచి, కశ్యపాదులు వాటిని గురువు గారి దగ్గర నుంచి సంగ్రహించినటువంటి శాస్త్రాన్ని సరళతరం చేసి వారు మనకి సంహితల రూపంలో గ్రంథాలని అనుగ్రహించారు. ఈ గ్రంథాల ఆధారంగా స్వామివారికి ప్రతిరోజు వేకువజామునే ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీవారి ఆలయంలో మనకి అత్యంత ప్రాచీన కాలం నుండి కూడా షట్కాలార్చన అనే ఆరాధనా విధానం అమలులో ఉన్నది. షట్కాలములు అంటే శ్రీవారికి 6 కాలాల్లో కూడా అనేక రకాలైన ఆరాధనా విధానం అనేది జరుగుతుంది. ఈ 6 కాలాల్లో 3 కాలాలు సంధ్య వేళలు, అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. మిగతా 3 కాలాలు ఉపసంధ్యము, అంటే ఉపసంధ్య వేళలోనే అంటారు. అంటే ప్రత్యూష కాలము, అపరాహ్న కాలము, అర్ధరాత్రి కాలము. ఈ 3 కూడా ఉపసంధ్యార్చన అంటారు. 3 ప్రధాన సంధ్యల్లో జరుగుతుంది. ఇలా స్వామివారి ఆలయంలో కైంకర్యాలు ప్రత్యూషకాల కైంకర్యం అంటే మనము ప్రసిద్ధంగా పిలుచుకునే సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవలో స్వామివారికి ఎటువంటి విశేషాలు, ఎటువంటి ఆరాధన జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీవారి ఆలయంలో వేకువజామున 3 గంటలకి సరిగ్గా సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది. అందుకు 2 గంటల ముందుగానే 1 గంటకు వైఖానస అర్చకులు శుచిగా తలస్నానం చేసి ముందు రోజే ఆరవేసుకున్నటువంటి మడి ధోవతులను ధరించి, ఊర్ధ్వపుండ్రాలను ధరించి, స్నాన సంధ్యాదులను పూర్తి చేసుకుని సన్నిధి వల్ల అర్చక నిలయానికి వచ్చి అర్చకులను ఆలయానికి తీసుకుని వెళ్తారు. అర్చకులు మార్గమధ్యంలో ఉత్తరమాడ వీధిలో ఉన్నటువంటి శ్రీ వరాహస్వామి వారికి నమస్సులు అర్పించి, అలాగే తరువాత భగవాన్ వికనస మహర్షి సన్నిధిలో గురుదేవులైనటువంటి వికనస మహర్షుల వారికి కూడా నమస్సులు అర్పించి తూర్పు మాడ వీధి గుండా శ్రీవారి ఆలయ మహద్వారాన్ని చేరుకుంటారు. మహద్వారం వద్ద గోపుర ద్వారపాలకులైనటువంటి నాగరాజు, గణేశుడు వీరిరువురికి కూడా నమస్సులు అర్పించి ఆలయ ప్రవేశం చేస్తారు. వీరు ఆలయ ప్రవేశం చేసేటప్పుడు అర్చకులు ఆలయానికి విచ్చేసినట్లు తెలిపే ఒక సంజ్ఞ లాంటి ఘంటానాదం అనేది వాయించబడుతుంది. అర్చకులు లోపలికి ప్రవేశించి క్షేత్రపాలక శిలకి కుంచెకోలని తగిలిస్తారు. 3 మార్లు తాకించి క్షేత్రపాలక పారాహుషార్ అని చెప్పి, తర్వాత మహాబలిపీఠానికి, ధ్వజస్తంభానికి నమస్కరించి వెండి పడికావలేకుండా లోపలికి ప్రవేశిస్తారు. అర్చకులు కుంచెకోల అనే ఒక పరికరాన్ని భుజాన ధరిస్తారు. ఈ కుంచెకోల అంటే ఇది ఆలయ తాళం చెవులు. ఆలయ తాళం చెవులు ప్రాచీన కాలంలో ఒక విశిష్టమైన రక్షణ పద్ధతి ప్రకారము శ్రీవారి ఆలయానికి 3 తాళం చెవులు ఉంటాయి. ఒకటి వైఖానస అర్చకుల వద్ద ఉంటుంది, మరొకటి పెద్దజింగార్ స్వామి వారి వద్ద మఠంలో ఉంటుంది, మరొకటి పారుపత్యదార్, ఆలయ పారుపత్యదార్ ఆధీనంలో ఉంటుంది. అయితే సన్నిధి గొల్ల
అర్చకులని ఆలయం వరకు లోపల బంగారు వాకిలి వరకు వారిని వదిలిపెట్టి తిరిగి సన్నిధి గొల్ల జీంగార్ మఠానికి వెళ్తారు. అక్కడ మనకి ఆలయ తాళం చెవులు భద్రపరిచే ఒక చెక్క పెట్టె ఉంటుంది. ఆ పెట్టె పెద్ద జీంగార్ స్వామి వారి మఠంలో అది అక్కడ ప్రతిరోజు అక్కడ భద్రపరచబడుతుంది. ఆ పెట్టెలో ఆలయానికి సంబంధించినటువంటి మిగతా తాళం చెవులన్నీ కూడా అక్కడ ఉంటుంది. ఆ పెట్టెని భుజాన ధరించి ఏకాంగి స్వామి జీంగార్ స్వాములు వెంట రాగా వారిని కూడా తోడుకొని ఆలయానికి తీసుకొస్తారు. ఈ పెట్టెని సన్నిధి గొల్ల దాని లోపల ఉన్నటువంటి తాళం చెవులన్నీ తీసి పెట్టెని తీసే ముందు అర్చకులకి చూపించి తాళం చెవులు దాని మీద ఉన్నటువంటి ముద్ర ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత ఈ పెట్టెని తెరిచి అందులో ఉన్న తాళం చెవులు తీసుకొని బంగారు వాకిలికి ఉన్నటువంటి మొదటి 2 తాళాలు, మొదట అర్చక స్వామి వద్ద ఉన్నటువంటి తాళము, తర్వాత మిగతా 2 తాళాలు కూడా తెరిచి బంగారు వాకిలి తలుపులు సిద్ధంగా ఉంచుతారు. సరిగ్గా 3 గంటలు అవ్వగానే సన్నిధి గొల్ల జీంగార్ స్వామి అని పిలవడంతో ఆలయానికి ఉన్నటువంటి పెద్ద జీంగార్ స్వాముల వారు, చిన్న జీంగార్ స్వాముల వారు, ఏకాంగి స్వామి వారు వీరు వారి కైంకర్యాన్ని ప్రారంభం చేయడానికి ప్రదక్షిణ క్రమంలో వచ్చి బంగారు వాకిలి వద్ద స్వామివారికి సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించి హతీరాంజీ మహంతు మఠం నుంచి అప్పటికే తీసుకుని రాబడినటువంటి గోక్షీరం అంటే ఆవు పాలు, ఆ తర్వాత తాంబూలం ఉన్నటువంటి పళ్ళాన్ని తీసుకొని అర్చకులు వారి ఆ బంగారు వాకిలి వద్ద సరిగా అక్కడ నిలబడిన వెంటనే సన్నిధి గొల్ల బంగారు వాకిలి ద్వారాలు తెరుస్తారు. మొదటగా సన్నిధి గొల్ల లోపలికి ప్రవేశిస్తారు. వెనుకనే సుప్రభాత కైంకర్యానికి వచ్చినటువంటి వైఖానస అర్చకులు, తర్వాత జీంగార స్వాములు, ఏకాంగి స్వాములు, అధ్యాపకులు వీరందరూ కూడా వరుస క్రమంలో లోపలికి ప్రవేశిస్తారు. రాముల వారి మేడ వద్ద తిరిగి అక్కడున్నటువంటి తలుపులు తెరిచి అర్చకులు రాముల వారి మేడలో లోపలికి ప్రవేశించిన తర్వాత స్వామివారిని చూస్తూ వేద మంత్రాలతో స్వామికి నమస్కరిస్తూ లోపలికి ప్రవేశిస్తారు. అక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక బంగారు ఉయ్యాల మీద ముందు రోజు రాత్రి ఏకాంత సేవలో భాగంగా శయనింపజేసినటువంటి శ్రీవారి కౌతుక బేరమైనటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారి విగ్రహము అక్కడ ఉయ్యాల మీద శయనింపజేసి ఉంటుంది. అర్చకులు మొదటగా లోపలికి గర్భాలయ ప్రవేశం చేసేటప్పుడు కులశేఖరపడి అంటే గర్భాలయ ద్వారానికి ఉన్నటువంటి ఈ మొదటి గడప ఏదైతే ఉందో అక్కడ ఆగమశాస్త్రం ప్రకారము ఈ గడపలో 6 మంది దేవతలు ఉంటారట. వారు ఈ గడప కింద ఉన్నటువంటి దేవత పేరు భువంగుడు, పైన ఉన్నటువంటి దేవత పతంగుడు, అలాగే ఇటువైపు అటువైపు ఉన్నటువంటి దేవతలు ధాత్రే విధాత్రే, అలాగే తలుపులకి ఉన్నటువంటి దేవతలు వరుణుడు పతిరుడు. వీరందరూ ఈ దేవతలందరినీ కూడా వారందరికీ మనసులోనే నమస్సులు అర్పించి ఈ భువంగుడు అనే దేవత ఈ గడపకి అడ్డుగా శయనించి ఉంటాడట. అర్చకులు ఆయన్ని మేల్కొల్పి స్వామివారి కైంకర్యాలు చేసేటప్పుడు మాత్రమే ఈ గడపని దాటి లోపలికి ప్రవేశించవచ్చు. దానికి మాత్రమే ఈ దేవత అనుమతిస్తారు ఎవరికైనా సరే. అందువల్ల స్వామివారి కైంకర్యానికి మేము వచ్చాము అని సంజ్ఞాపూర్వకంగా ఆ భువంగుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ అక్కడ చప్పుడు చేస్తారు. ఆ గడపని తట్టి 2 సార్లు చప్పుడు చేస్తారు. అప్పుడు ఈ దేవత సంతృప్తి చెంది ఆయన ముడుచుకొని పోతాడంట. అంటే స్వామివారి కైంకర్యాలు జరిగేటప్పుడు రాకపోకలు దానికి అనువుగా ఆయన పడుకుని ఉన్నటువంటి భంగిమలో ఉన్న ఆయన ముడుచుకుని పోతాడట. అలా అర్చకులు లోపలికి గర్భాలయ ప్రవేశం చేసి ముందుగా మూల విరాట్ని స్పృశిస్తారు. దానికే పాదసేవ అని పేరు. అర్చకులందరూ మూల విరాట్ పాదసేవ చేసుకున్న తర్వాత శయన మండపంలో భోగ శ్రీనివాసమూర్తి వారు అక్కడ శయనింపజేసి ఉంటారు. ముందు రోజు ఏకాంత సేవలో భాగంగా మొదటగా భోగ శ్రీనివాసమూర్తి వారిని ఉయ్యాల నుంచి మేల్కొల్పుతారు. మా వారి పేరు మగటపల్లి కిషోర్. మేము విశాఖపట్నం నుండి వచ్చాము.
అసలు అనుకోకుండా స్వామివారి దర్శనం కానీ ఏది చాలా అద్భుతంగా జరిగిందండి. అసలు మేము ఏది అనుకోలేదు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా స్వామివారి అనుగ్రహం మాకు ఎప్పుడు ఉందని మేము అనుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినట్టున్నాము. అనుకోకుండా మా వారి స్నేహితులు మేము అందరము వచ్చామండి. అసలు ఇక్కడికి రావడానికి కారణం మా అమ్మాయి ఆరోగ్య పరిస్థితి. ఎప్పుడూ బాగోవటం లేదు. స్వామివారి దగ్గరికి వచ్చి అన్నీ సమర్పించుకొని మాకు తగినంతగా స్వామివారికి మొక్కుబడి ఇస్తే అంతా సకూలంగా ఉంటుందనేసి మేము అనుకుంటున్నాము. అందుకే వచ్చామండి. ఇప్పటికి చాలాసార్లు వచ్చాము స్వామివారి దగ్గరికి. స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఇంతవరకు వచ్చాము అని అనుకుంటున్నాము. ఇంకా నేనేం చెప్పలేనండి స్వామివారి కోసం. స్వామివారిని ఎంత చెప్పిన మాటల్లో చాలా తక్కువే అది. ఎందుకంటే స్వామివారి ఆశీర్వాదం పొందాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడి వరకు రావడానికి కారణం అన్నీ చాలా స్వామివారి గురించి ఏం చెప్పినా తక్కువే అండి. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు శ్రీనివాస్, మాది కాకినాడ. మేము యాక్చువల్లీ స్వామివారిని చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు బాగా అలవాటు చేశారు. అంటే ఎప్పుడైనా సరే స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటే ఎలాంటి కష్టమైనా తీరుతుందని చెప్పి నేను కూడా ఇంకా అలాగా ఫాలో అవుతూ ఉన్నాను. ఎప్పుడో ఒకసారి ప్రతి సంవత్సరం ఏదో ఒకసారి రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి రాలేకపోయినా మళ్ళీ ఏదో ఒకటి వీలు చేసుకుని ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరంలో కొంచెం ఆలస్యమైంది కానీ ఒకసారి రావాలి అని చెప్పి ఈసారి కుదిరింది స్వామివారి అనుగ్రహంతో. సో ఈరోజు కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అపర్ణ కీర్తి. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. దిస్ ఈజ్ మై 4th టైమ్. నేను ఇప్పటికీ 4 times వచ్చాను ఈ ఇయర్లోనే. అంటే ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. 2 times నేను అలిపిరి మెట్ల మీద నుంచి వెళ్ళాను. అప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన చూడగానే 5 seconds ఈ మెట్లు ఎక్కిందంతా కూడా మర్చిపోతాం అనమాట. ఆ 5 seconds కోసం ఆయన చూడడానికి కోసం ఎంతెంత దూరం నుంచి అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమల అనేది ఒక హెవెన్ లాగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఎమోషన్ అందరికీ. ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఎంత కష్టం, ఇవన్నీ ఆయన కోసమే ఇంత దూరం నుంచి రావడం. మేము మా పేరెంట్స్ మాకు చిన్నప్పటి నుంచి మేము అందరం సమ్మర్ హాలిడేస్కి వాటికి మేము అందరం వస్తూ ఉంటాము. దాని తర్వాత మేము జాబ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇండివిజువల్గా అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి అని అంటే ఏంటి ఇప్పుడు డివోషనల్ టిప్ అంటారు అది ఇది అని. కానీ ఎప్పుడైతే కొంచెం ఏజ్ వచ్చాక ఈ డివోషనల్ ఇవన్నీ వచ్చిందో ఇంకా ఎవ్రీ టైం ఆయన బ్రేక్ దొరికితే, ఏదైనా చిన్న బ్రేక్ దొరికితే వెంటనే ఆయన దర్శనం కోసం వెంటనే రావాలనిపిస్తుంది. ఆయన పిలవడమే అదృష్టం అంటారు అందరూ. నాకు 4 times ఆయన ఒకటే ఇయర్లో దర్శనం ఇవ్వడం, అది బ్యాక్ టు బ్యాక్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. చేసి ఉన్నాడము ఎరగనట్టే ఈడ, ఇంత చేసి ఉన్నాడము ఎరగనట్టే ఈడ, సంతోష వార్త చెప్పితి
ఈ మేల్కొల్పే సమయంలో వైఖానస ఆగమానికి సంబంధించినటువంటి ఒక విశేషమైన ఆసక్తికరమైనటువంటి ఒక విశేషం ఉన్నది. ఈ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఆరాధనా క్రమం మొత్తాన్ని కూడా 8వ శతాబ్దంలో వైఖానస పరంపరలో ఒక గొప్ప పండితుడు అయినటువంటి శ్రీమన్ నృసింహ వాజపేయి యాజివారు దాన్ని ఒక గ్రంథంగా రచించారు. అది పరిశోధకుల అభిప్రాయం ప్రకారము 8వ శతాబ్దంలో శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా ఈ గ్రంథంలో పొందుపరిచిన విధంగా జరిగేవని చెప్పి పరిశోధకుల అభిప్రాయము. ఈ గ్రంథం పేరు శ్రీమద్ భగవద్ అర్చా ప్రకరణం. అంటే స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఏ ఏ కైంకర్యాలు ఎలా జరగాలి, ఏ ఏ మంత్రాలతో జరగాలి అని ఒక డైరీ లాగా ఆ పండితుడు నృసింహ వాజపేయి యాజుల వారు 8వ శతాబ్దంలో రూపొందించారని చెప్పి పరిశోధకులు విశ్వసిస్తారు. అందులో ఒక విశేషమైనటువంటి అంశం ఉన్నది. స్వామివారు తలుపులు తీసిన వెంటనే ఆయన దృష్టి పదం అనేది మొదటగా ఎవరెవరి మీద పడాలని అందులో చెప్పబడి ఉంది. అది ఆదర్శము అంటే అద్దము, గోవు అంటే దూడ, గోవత్సము, తర్వాత కన్య, తర్వాత గజము, అశ్వము. ఈ 5 విషయాల మీద స్వామివారి మొదటి దృష్టి పడాలని చెప్పి ఆగమం నిర్దేశిస్తుంది. అయితే ఇప్పుడు మనకి తెలిసినంత వరకు అది ఎప్పుడు జరిగిందనేది మనం చెప్పలేము. గ్రంథంలో అయితే అది స్పష్టంగా చెప్పబడి ఉంది. అయితే మనము శ్రీవారి ఆలయంలో నిశితంగా పరిశీలిస్తే బంగారు వాకిల్లో గరుడాల్వారి సన్నిధి ఉంటుంది. గరుడాల్వారి సన్నిధి పైన ఒక పెద్ద వెడల్పాటి పెద్ద అద్దము బిగించి ఉంటుంది. ఈ అద్దము ఈ యొక్క కైంకర్య నిర్వహణ కోసమే ఆ కాలంలో, ప్రాచీన కాలంలో అర్చకులు ఏర్పాటు చేసినటువంటి విషయం ఇది. స్వామివారు మొదటగా ఆదర్శంలో అంటే అద్దంలో తన రూపాన్ని ఆయన దర్శించాలని చెప్పి ఆగమం నిర్దేశిస్తుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉన్నది. ఈ శయన మంటపం అంటే మొదట గర్భగృహము, దాని తర్వాత ఉన్న మంటపం పేరు శయన మంటపం. శయన మంటపం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ప్రతిరోజు ఏకాంత సేవ సమయంలో భోగ శ్రీనివాసమూర్తి వారిని ఉయ్యాల మీద శయనింపజేస్తారు. పౌళింపు సేవ జరుగుతుంది కాబట్టి ఈ మంటపానికి శయన మంటపం అని పేరు. ఈ శయన మంటపంలో కుడివైపు 2 స్తంభాలు, ఎడమవైపు 2 స్తంభాలు ఉంటుంది. ఈ స్తంభాల్లో ఈ స్తంభము పై భాగాన ఒక స్తంభం మీద గజము యొక్క ఆకృతి మలచబడి ఉంటుంది. మిగతా 3 స్తంభాల్లో వేరే రకాల ఆకృతులు ఉన్నప్పటికీ ఒక స్తంభం మీద మాత్రం గజము యొక్క శిరస్సు అనేది అక్కడ ఆకృతి అనేది రూపొందించబడి ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రాచీన కాలంలో నిజంగానే ఒక ఏనుగుని మనం లోపల వరకు తీసుకుని రాలేం కాబట్టి, అంటే ఆలయం అనేది ఇప్పుడు విస్తృతంగా పూర్తి స్వరూపంతో ఉన్నది మనకి. కానీ ప్రాచీన కాలంలో మొదట గర్భాలయము, తర్వాత శయన మంటపము, ఆ తర్వాత రాములవారి మేడ, ఇలా అంచెలంచెలుగా స్వామివారి ఆలయం నిర్మాణం చేయబడింది. అప్పుడు అంటే భవిష్యత్తులో ఇటువంటి కైంకర్యాన్ని నిర్వహించాలంటే దానికి ఆగమ పద్ధతిలో ఆగమానికి భంగం కలగకుండా ఇలా స్తంభంలో గజం యొక్క ఆకృతిని అక్కడ చెక్కి ఉంచారని చెప్పి ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్వ పెద్దలు చెప్తూ ఉంటారు. అలా భోగ శ్రీనివాసమూర్తిని మేల్కొలిపేటప్పుడు అర్చక స్వామి మనసులో సంజ్ఞాపూర్వకంగా ఆ గజం యొక్క శిరస్సుని దర్శింపజేసి వారిని తీసుకుని తిరిగి యథాస్థానంలో వేంచేపు చేస్తారు. ఈలోగా ఇక్కడ బంగారు వాకిలి వద్ద ఆలయానికి సంబంధించినటువంటి వేద పండితులందరూ కూడా సుప్రభాత పఠనాన్ని ప్రారంభిస్తారు. ప్రసిద్ధమైనటువంటి ఈ సుప్రభాత స్తోత్రం కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ప్రారంభమవుతుంది. మొదట తలుపు తెరిచేటప్పుడే అర్చక స్వామి హరి ఓం కౌసల్య సుప్రజ అని ప్రారంభిస్తారు. వెంటనే దాన్ని అందుకున్న వేదపారాయణదారులు సుప్రభాత స్తోత్రాన్ని పఠిస్తారు. ఇది 4 భాగాలుగా ఉంటుంది. సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము. ఇది 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్ప గురువైనటువంటి మనవాళ మహాముని గారు వారి యొక్క శిష్యులు ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు స్వామివారు రచించారు. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు వారు ఈ ఆలయానికి 7 మంది ఆచార్య పురుషులు ఉన్నారు. అర్చకులు, జీంగారు వ్యవస్థ, అలాగే ఆచార్య పురుషుల వ్యవస్థ కూడా ఉన్నది.
ఈ 7 మంది ఆచార్య పురుషుల్లో వీరు కూడా ఒకరు. వీరు రచించినటువంటి ఈ సుప్రసిద్ధమైనటువంటి సుప్రభాత స్తోత్రాన్ని శ్రావ్యంగా క్రమ పద్ధతిలో వేదపారాయణదారులు గానం చేస్తూ ఉంటారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయులైనటువంటి తాళ్లపాక శ్రీమాన్ అన్నమాచార్యుల వారి వంశానికి చెందినటువంటి కైంకర్యపరుడు అన్నమాచార్యులు వారు రచించినటువంటి మేల్కొలుపు పాటలు, అంటే ఆయన రచించిన అనేక కీర్తనల్లో ఏకాంత సేవకు సంబంధించిన కొన్ని కీర్తనలు, అభిషేకానికి సంబంధించి, ఆరాధనకి, ఇలా అనేక రకాల వర్గీకరణగా ఆయన కీర్తనలు రచించారు. అందులో ఆ వంశీయులు స్వామివారికి మేల్కొల్పు పాటలు అక్కడ పాడడం ప్రారంభిస్తారు. సన్నిధి గొల్ల దగ్గర నుంచి దివిటి తీసుకున్న ఏకాంగి వారు అన్ని ఆలయంలో, అక్కడ శయన మండపంలో, ఆ తర్వాత గర్భాలయంలో ఉన్నటువంటి దీపాలన్నీ కూడా ప్రజ్వలింపజేస్తారు. స్వామివారికి మొదటగా ఆగమం ఏం చెప్తుందంటే గోక్షీరంచ ధారోష్ణంచ నివేద్య అని చెప్తుంది. అంటే ఆవు పాలు, అప్పుడే పితికిన ఆవు పాలు ఎటువంటి ఉష్ణాన్ని, అంటే వేడిని కలిగి ఉంటుందో అటువంటి ఉష్ణంతో స్వామివారికి ఆవు పాలు నివేదన చేయాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. అలా మహంతు మఠం నుంచి తీసుకుని రాబడినటువంటి ఆ ఆవు పాలను ఏకాంగి స్వామివారు ఆ పాత్రని అర్చక స్వామికి అందించిన తర్వాత వారు స్వామివారికి మొదటి నివేదనగా ప్రత్యూషకాల కైంకర్యంలో భాగంగా ఈ గోక్షీరాన్ని స్వామివారికి నివేదనగా సమర్పిస్తారు. తర్వాత అర్చక స్వామి తాను స్వయంగా ఆ పాలని ప్రసాదాన్ని స్వీకరించి తదుపరి ఏకాంగి స్వామివారు, సన్నిధి గొల్ల వారు కూడా స్వీకరిస్తారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక విశేషమైన సంప్రదాయం ఉన్నది. స్వామివారి ముఖమండలంలో మనకి సాధారణంగా పచ్చకర్పూర నామం కనిపిస్తుంది. అలాగే స్వామివారి గడ్డం మీద పచ్చకర్పూరంతో దిష్టి చుక్క లాంటిది, అంటే గడ్డం బుట్టు అంటాము ఆలయ పరిభాషలో, అది అలంకరించే సంప్రదాయం కూడా ఉన్నది. ఈ గడ్డం బొట్టు గురించి మరిన్ని విశేషమైన ఆసక్తికరమైన విశేషాలు, అలాగే సుప్రభాత సేవ గురించి ఇంకా మరిన్ని విశేషాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశయ్య. వాస్తవంగా వెంకటేశ్వర స్వామి మనం ఏదైనా మొక్కితే ఆయన వింటాడు, దాన్ని కరుణించి మనకు సహకారాలు అందిస్తారని అంటారు. అది వాస్తవం అండి. మేము ఈ తిరుపతిలో పుట్టి పెరిగినందుకు, ఆయన సన్నిధిలో మేము జీవిస్తున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. ఆయన ఏమి కోరుకున్నా మనస్ఫూర్తిగా ఆయన భక్తితో వేడుకుంటే ఆ కోరికలన్నీ కూడా తీర్చి ఆయన మన కుటుంబాన్ని వెళ్ళ కాపాడుతాడు. నా పేరు డాక్టర్ రాకేష్. నేను కొడంగల్ నుండి వచ్చాను. నేను ఫస్ట్ ఇంటర్లో స్వామివారిని నమ్మాను. నాకు అప్పటి నుండి ఇంకా స్వామి నన్ను ఇంకా ముందుకు నడుపుతూనే ఉన్నాడు. నేను ప్రతి 6 మంత్స్కి ఒకసారి స్వామి దగ్గరికి వస్తూనే ఉంటాను. నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది స్వామివారి వల్లే. నేను కష్టపడ్డాను, అది లేదు. స్వామివారి దయ ఉంటేనే అది అవుతుంది. తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఎండీ సీట్ కూడా స్వామివారి వల్లనే వచ్చింది. ఇప్పుడు నేను బాగా మంచిగా సెటిల్ అయ్యాను. అదంతా స్వామివారి కృప వల్లనే. నేను ఎప్పుడూ స్వామికి దగ్గరగానే ఉంటాను. స్వామివారి నమ్మిన వాళ్ళని ఎప్పుడు స్వామి మోసం చేయడు, ఎప్పుడు అనుకరిస్తూనే ఉంటాడు. ఇది నా యొక్క ప్రతి అభిప్రాయం. అండ్ ఎప్పుడు నేను ఇలాగే జీవితాంతం వస్తూనే ఉంటాను. జై గోవింద. నమో వెంకటేశాయ. దేవుడిని ఎప్పటికీ 25 ఏళ్ళు అయింది నా పెళ్ళయ్యి. అప్పటి నుంచి ప్రతి శనివారం, ఆయన అయితే 50 ఏళ్ళు అయిపోయింది, ఆయన ప్రతి శనివారం పైకి నడిచిపోయి వచ్చేవాళ్ళు. ఆయన అనుకున్న కోరికలు మాకైతే నెరవేర్చినాయి కూడా. మాకు 3 పిల్లలు, అన్నీ జరిగినాయి బాగానే. నమో వెంకటేశాయ. ఇద్దనైనా నీవు పెట్టిన వేడేమి నిశ్చయ తాంబూలమాయ, వేవేగ సింగారించుక విచ్చేయవయ్యా. నీవు పెట్టిన వీడేమి నిశ్చయ తాంబూలమాయ, వేవేగ సింగారించుక విచ్చేయవయ్యా. మూవంక పింజమటలే ముత్యాల శాసనాయ, మూవంక పింజమటలే ముత్యాల శాసనాయ, పాయించి కంకణ విట్ట
నా పేరు చక్రధర్ అండి. నేను కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తాను. మాది నేటివ్ ప్లేస్ అనంతపూరు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల. ఇప్పుడు మేము మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నాము. నా కోరిక ఏమంటే జాబ్ రావాలని. జాబ్ వచ్చిందంటే నేను మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం వస్తాను అని మొక్కుంటున్నాను. నా పేరు ప్రియాంక అండి. విజయవాడ నుంచి వస్తున్నాను. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి తిరుపతికి కాలినడకన వెళ్దామని చెప్పి. నేను చిన్నప్పటి నుంచి తిరుపతికి వస్తున్నాను కానీ మెట్లు ఎప్పుడు ఎక్కలేదు. అమ్మకి ఒంట్లో బాగోనప్పటి నుంచి మొక్కుకుని శ్రీవారి మెట్లు ఎక్కి దర్శనం చేసుకునేదాన్ని తిరుపతి. కానీ మొదటిసారిగా అలిపిరి మెట్లు ఎక్కుదామని చెప్పి వచ్చాను, దర్శనం చేసుకుందామని చెప్పి. ఈయన మా ఆఫీస్ కొలీగ్ ఆకాష్, ఆయనతో కలిసి వచ్చాను. సో దర్శనం చక్కగా అవ్వాలని కోరుకుంటున్నాను, త్వరగా అవ్వాలని చెప్పి. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీబీసీ ప్రేక్షకులు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక్క అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యాన్ని తెలియచేయండి. ఇక మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాలలో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. మీరు పంపవలసిన వాట్సాప్ నెంబర్ లేదా టెలిగ్రామ్ నెంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.